సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నారు. కానీ ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి డబ్బులు లేక ప్రభుత్వంతో ఇవ్వట్లేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈసీ గారికి లెటర్ పెట్టారు. మేము ఇప్పుడే ఇవి కొత్తగా మేము పథకాలు ఇవ్వట్లేదు, 4 సంవత్సరాల నుండి విద్యా దీవెన వసతి దీవెన చేయూత వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ ఇస్తున్నామని. కానీ ఈసీ గారు పర్మిషన్ లేకనే మన ప్రజలకు మాకి డబ్బులు పడలేదు. కానీ చంద్రబాబు గారు ఇంత రాక్షస బుద్ధి ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. చివరికి విద్యార్థుల పైన కూడా మేము చదువుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని చదివిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తూ మాలాంటి విద్యార్థులకు ఎంతో మోసం చేస్తున్నారు తన రాజకీయం కోసం. ఈరోజు మాకు విద్యా దీవెన వసతి దీవెన రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. దీనికి కారణం చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈసారి యువత అంతా చంద్రబాబు గారు ఇలాంటి బుద్ధులు ఉన్నాయని చూసిన తర్వాత మేము కంపల్సరీ ఈ రాబోయే ఎన్నికల్లో మే 13వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మద్దతు ఉండి యువత విద్యార్థులందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి గారిని చేసుకుంటాం. ఎందుకంటే ఇలాంటి రాక్షస బుద్ధిని చూపిస్తూ ప్రజల సంక్షేమం మేలు అవసరం లేదు, అతనికి అధికారం మాత్రమే కావాలి. కాబట్టి అలాంటి మా చంద్రబాబు వద్దు. మా పేదవాళ్ళైన మమ్మల్ని బాగా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారికే మా మద్దతు.